అవునా? మరి దానింటికి 7 సార్లు ఎందుకు వెళ్ళారండి? గడ్డి తినండి, చెప్పుకుంటే సిగ్గు చేటు. అది ఎప్పుడు నీవు అనేది కానీ ఒక్కసారైనా మీరు అనలేదు. మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంట. ఏమండి పూర్వజుడు గారు, మర్యాద గురించి దానికేం తెలుసండి? మర్యాద పుట్టింది మా ఇంట్లో, మర్యాద చేయడంలో నాకన్నా ఇంకెవరు లేరండి. మరి నీకు మర్యాద చేస్తాను, వస్తారా? రండి. ఎంతైనా సంపాదించవచ్చు, ఇటువంటి వాళ్ళ కాళ్ళ కడబడి ఇస్తేనే ఆనందం. మర్యాద అంటే ఏమిటండి అలా పడిపోయారు? మీ అమ్మ వచ్చింది. అభిమానం కాలిపోను. అబ్బ వచ్చిన మొదలు చూసుకుంటూనే ఉన్నాడు. ఆ గాజరాలు ఇంకెంతసేపు చూసుకుంటాడు? చూసుకుంటే మహా 5 నిమిషాలు. వీడికే తెలియకుండా మా అమ్మ భోషణంలో వెళ్ళిపోతాడు. ఇంకేం చూసుకుంటాడు? చూసుకున్నానే ఈ జన్మలో చూసుకోలేదు. కోడగాన్ని పుట్టుకోవచ్చు, ఇది కూడా వలుపులోనే కదా. ఏమంటే కళ్ళలో లోటు లేని వారు ఈ పూట కోట పరిగెత్తారని విన్నానండి. మరి ఈ గాజురాలు చెప్తున్నారు ఏమిటండి? గదిలేకలేదని మారాన్ చేస్తే మా మామయ్య 30 ఏళ్ళేసుకొని ముత్యాలు ఉంటారు. గాజురాలేనండి. నిదానంగా చూసాను. గాజురాలు చూడండి.
కానీ మీ ఎదికే ఉంచుకోండి నిదానంగా వెళ్ళి. ఏమండి అదండి అది గాజురాలన్నది నేనేనండి అన్నాను. మీరన్నారా? అవును. మీరంటే నేను మాత్రం ఎందుకంట అది ఎంత కాదు కానీ ఏమండి మరి ఈ ఎంబ్రాయిడరీ చూడండి, ఈ పచ్చంటే వాళ్ళ పిచ్చండి నాకు. ఒక్కసారి ఇస్తే అలా పెట్టుకొని అలా చేస్తాను, పెట్టుకొని మళ్ళీ కూడా ఇచ్చేస్తారా? వెంటనే ఇలా పెట్టుకొని అలా చేస్తాను. చెప్పండి. మీ గర్భధానికంటే ముందు పెట్టాడు కదా, బాగా బిగుసుకుపోయింది. మీ ఇంట్లో ఆముదం ఉందా? మా అమ్మ జిగురు ఉంది. మీ అమ్మ జిగురు అతికిస్తే అది పెరుగుతారు కంటే బాగా పక్క ఏమండి ఏళ్ళు పోసేసుకోవాల్సిందే మీ అమ్మ అనిపిస్తే. తొందరగా కానీ వస్తుందండి. మీరే కొద్ది అలా చెయ్యండి అని. మీరు కదిలిస్తే నేను పెట్టండి. ఏమండి మీరు కదిలిస్తే పెట్టండి. పెట్టండి. ఏమండి ఎవరి కష్టం వల్ల చూడండి, ఒక్క ఉంగరం అస్సలు నా చేతికి అందంగానే లేదండి. అస్సలు అందంగానే లేదండి. ఇది బాగలేదా? ఒక్కటి అస్సలు బాగానే లేదు. నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగా లెక్క అయిపోయింది. మనిషి నాకు రెండు ఉండాల్సి అదే మనిషి నాకు రెండు ఉండాల్సి. ఏమండి చెయ్యి. తాంబూలం వేసుకుంటానండి. మంచి మూల వాడే ఆయన బల్బులు ఎత్తుకపోయినారంట పాపము. అవి చాలా ఖరీదైనవి. నా బల్బులు ఎవరో ఎత్తుకపోయినారు, దయచేసి తెచ్చియండి అంటారు. అంతే చెప్పిన ఉంటే ఎవరైనా తీసుకుపోయిన దయచేసి ఇవ్వండి. ఎందుకంటే అవే కదా జీవనోపాధి బల్బు ఏంటంటే మనం కొట్టుకోవచ్చు. ఎవరైనా కళాకారులు వాళ్ళు ఈ కళాకారులు ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం అంటే వారి సహకారం ఉండాల్సిందే. అంటే దయచేసి ఏమనుకుందాం, తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి దయచేసి. దయచేసి ఇదే మాకు బల్బులు ఎత్తుకుపోయినారు. ఏంటి నా పర్సనల్ అంటే అంత మీరు తీసుకున్నారు కదా ఉద్యోగంట చూస్తూ ఏడుతున్నారు, చూస్తూ నవ్వుతున్నారు. చెప్పాడు కదా బాబు, చెప్పాడు కదా.
నాకు ఈ ఉంగరాలు వద్దండి. ఇక నాకు మీ మీద ఒట్టు. నేను కూడా తీయనంటే తీయను. మీ మీద ఒట్టండి, తీయను. కాదండి, తాంబూలం వేసుకుంటారా? తాంబూలం వేసుకుంటే వెనకడికి ఒకసారి జోక్ వచ్చినంత పని. అవునా? రైట్లు పోయినట్టే నాకు ఈ ఉండడం సావేపుడు మొన్న మా చెప్పండి బావా మీ కొట్టులో సరుకులు తెచ్చుకుంటామంటే నా విలువైన పెన్నుతో నీ ఖరాబైన పేపర్ మీద సంతకం పెట్టమంటానంట వీడికి ఎవరి పేపర్ మీద సంతకం పెట్టాలి